రోమాలో ఆయన సాక్షిగా పౌలు నిలబడడం దేవుని చిత్తములో ఉన్నది. అంటే ఖచ్చితంగా ఈ రోమాలో దేవుడు సాక్షిగా నిలబెట్టుకోవాలన్నది దేవుని ప్రణాళిక అయితే, ఇక ఈ మార్గ మధ్యములో ఎన్ని అవాంతరాలు ఎదురైనా క్షేమముగా రోమా పట్టణానికి చేర్చే బాధ్యత ఎవరిది? దేవునిదే. ఎందుకని? రోమాలో ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలన్నది అపోస్తలుడైన పౌలు ప్రభు సాక్షిగా రోమాలో నిలబడాలి అన్నది దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక. సరే, ఇంతవరకు మీకు అర్థమైతే కొంచెం ముందుకు మనం వచ్చినట్లయితే 27వ అధ్యాయంలో 27వ అధ్యాయంలోకి మీరు వస్తే చిన్నగా రోమా పట్టణానికి బయలుదేరే ఓడను ఎక్కడం జరిగిందండి. ఏ ఓడ? రోమా పట్టణానికి వెళ్ళే ఓడను ఎక్కడం జరిగింది. ఆ